హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ ద హార్ట్? 3 ఆర్టరీస్ బ్లడ్ సప్లై చేస్తాయి హార్ట్ మజిల్ కి. సో సడన్ గా ఈ బ్లడ్ సప్లై ఆగిపోతుంది ఒక క్లాట్ ఫామ్ అవ్వడం వల్ల. సో దట్ ఈస్ అ హార్ట్ అటాక్. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది వచ్చినప్పుడు లైక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి డాక్టర్? విత్ ఇన్ 10 minutes ఆఫ్ రీచింగ్ ది హాస్పిటల్ ఈసీజీ తీస్తారు. ఆ ఈసీజీని డాక్టర్స్ ఇంటర్ప్రెట్ చేసి అది హార్ట్ అటాక్ కాదా చెప్తారు. ఎస్పెషలీ విమెన్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉంటే విమెన్ లో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే విమెన్ ఆర్ మోర్ ప్రోన్ అంటారా హార్ట్ అటాక్స్? దోన్ లో కూడా కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ హార్ట్ డిసీజ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ పల్లవి. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. మీరు మీ ఫ్యామిలీతో కూర్చొని ఉన్నారు, అందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ సడన్గా ఒకరికి చెస్ట్ పెయిన్ వచ్చి కొలాప్స్ అయిపోతారు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ హార్ట్ అటాక్ అని చెప్తారు. కానీ అలాంటప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అసలు ఏం చేయాలి? అండ్ యాంజియోగ్రామ్ అనే పదం ప్రతి ఒక్కరు వినే ఉంటారు. అసలు ఈ యాంజియోగ్రామ్ అంటే ఏంటి? స్టెంట్ వేస్తే అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇవన్నీ చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ ఈరోజు మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ సుజాత వెప్పర్ల గారు ఫ్రమ్ ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం. లెట్స్ వెల్కమ్ హర్ అండ్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఆవిడ నుంచి అడిగి తెలుసుకుందాం. Hello doctor, how are you doctor? So I'm good. Thank you Pallavi. Thank you Suman TV for raising this awareness program on heart attacks, which is a very important issue. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయం గురించి అవేర్నెస్ రైజ్ చేయటం. అబ్సల్యూట్లీ డాక్టర్. సో ఫస్ట్లీ డాక్టర్, ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీస్లో హార్ట్ అటాక్స్ అనేవి లైక్ ఇట్స్ బికమ్ వెరీ నార్మల్ అనమాట. సో ఫస్ట్లీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ ద హార్ట్? సో బేసికలీ 3 ఆర్టరీస్ బ్లడ్ సప్లై చేస్తాయి హార్ట్ మజిల్ కి. సో సడన్ గా ఈ బ్లడ్ సప్లై ఆగిపోతుంది ఒక క్లాట్ ఫామ్ అవ్వడం వల్ల. అంటే హార్ట్ కి వచ్చే బ్లడ్ సప్లై నరిష్మెంట్ అంతా ఆగిపోవడం వల్ల ఆ మజిల్ ఏదైతే ఆ ఆర్టరీ సరఫరా చేసే మజిల్ చచ్చిపోతుంది. సో మా భాషలో టైమ్ ఇస్ మజిల్. సో దట్ ఈస్ అ హార్ట్ అటాక్. ఆర్టరీ సప్లై టోటల్ గా కట్ ఆఫ్ అవ్వటం. ఓకే, సో అంటే బ్లడ్ సప్లై ఆగిపోతే సడన్ హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి అంటారు. అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ అనేది వచ్చినప్పుడు లైక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి డాక్టర్? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చెస్ట్ పెయిన్ వస్తుంది పేషెంట్కి. మోస్ట్లీ దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. విత్ ఇన్ 10 minutes ఆఫ్ రీచింగ్ ది హాస్పిటల్ ఈసీజీ తీస్తారు. ఆ ఈసీజీని డాక్టర్స్ ఇంటర్ప్రెట్ చేసి అది హార్ట్ అటాక్ కాదా చెప్తారు. సో ఇమీడియట్లీ డోంట్ మేక్ డయాగ్నోసిస్ ఆన్ యువర్ ఓన్. గూగుల్ సెర్చ్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. వెంటనే హాస్పిటల్స్, డాక్టర్ కూడా కాదు, ఎమర్జెన్సీస్, క్యాజువాలిటీస్ ఉంటాయి ప్రతి హాస్పిటల్లో, అక్కడికి వెళ్ళి విత్ ఇన్ 10 minutes ఒక ఈసీజీ తీసుకొని దాన్ని డాక్టర్ ఇంటర్ప్రెట్ చేసి చెప్తారు మీకు. ఓకే, అండ్ డాక్టర్ ముందు చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్ అనేది ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో చూసేవాళ్ళం. అంటే ఒక 60-70 years వచ్చినప్పుడు హార్ట్ అటాక్స్ కామన్గా చూసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో ఈవెన్ 30 years ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి హార్ట్ అటాక్స్. అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? సో బేసికలీ ఇండియన్స్కి రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ చాలా ఎక్కువ. మనకి 10 years ముందు వస్తుంది హార్ట్ అటాక్ కంపేర్ టు ద వెస్టర్న్ పాపులేషన్. బికాస్ మన జీన్స్ ఆర్ బ్యాడ్. జెనెటికలీ మనం హార్ట్ అటాక్స్కి ప్రీడిస్పోజ్డ్. ఈ జీన్స్కి కరెంట్లీ ఎన్విరాన్మెంట్ యాడ్ అయింది. అర్బనైజేషన్ అంటే ఫాస్ట్ ఫుడ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేకుండా ఉండటం, ఇవన్నీ కలవడం వల్ల హార్ట్ అటాక్స్ యంగ్ ఏజ్లో వచ్చేస్తున్నాయి. ఓకే, సో 30s లోనే మీరు అన్నట్టుగా 30s నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ డాక్టర్, ఇప్పుడు యంగ్ ఏజ్లో ఇప్పుడు చాలా మంది జిమ్స్కి వెళ్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చూస్తే వర్కౌట్స్ చేస్తున్నప్పుడు సడన్గా కొలాప్స్ అయిపోతారు, లేదా ఇంకేదైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఆల్ ఆఫ్ అ సడన్ కొలాప్స్ అయిపోతుంటారు. అంటే ఇది సైన్స్ ఏమీ లేకుండా సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చే ఉంటాయి సైలెంట్గా? మోస్ట్లీ ఇది సైలెంట్ గా వచ్చింది కాదు. ఈవెన్ మనం చూసాం బిగ్ ఫిల్మ్ యాక్టర్స్ కొలాప్స్ అయ్యి డెడ్ అయిపోవటం. స్మాల్ వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటాయి, చిన్న పెయిన్ విచ్ వాజ్ నెగ్లెక్టెడ్. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ముందు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ చిన్న హార్ట్ అటాక్ ని నెగ్లెక్ట్ చేసి మనం రీసెంట్ గా చూసాం షూటింగ్ కోచ్
ఆయన చెస్ట్ పెయిన్ అంటే దాన్ని గ్యాస్ నొప్పిగా పరిగణలోకి తీసుకొని డిలేడ్గా హాస్పిటల్కి ప్రెజెంట్ అయ్యారు ఢిల్లీలో. ఆ టైంలో హార్ట్ మజిల్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. స్టెంట్ వేశారు, కానీ స్టెంట్ ఆల్రెడీ డెడ్గా ఉన్న మజిల్కి వేయటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అండ్ హీ కొలాప్స్డ్. హీస్ జస్ట్ 49 years. సో ఇట్ కెన్ హ్యాపెన్ if you do not neglect your symptoms and do not go to the hospital. నెగ్లెక్ట్ చేసి గ్యాస్ అనే అనుకోవద్దు. ప్లీజ్ గో టు ద హాస్పిటల్, గెట్ ద ECG డన్, సీ అ డాక్టర్. నేను చెప్పింది నిజమే, ఎందుకంటే ఎస్పెషలీ మన ఇండియన్ హౌస్ హోల్డ్స్లో, ఫస్ట్లీ తెలుగు హౌస్ హోల్డ్స్లో టు బి వెరీ ప్రిసైజ్, ఇట్లా చెస్ట్ పెయిన్ వస్తుంది అన్న వెంటనే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు చెప్పేది గ్యాస్ ఏమో అని చెప్పి రకరకాలుగా హోమ్ రెమెడీస్ చేసేస్తారు. అంటే లైక్ హార్ట్ చెస్ట్ పెయిన్ వచ్చిన ప్రతిసారి మనము అంటే హార్ట్ అటాక్ అని అనుకోవాలా? అంటే there are certain symptoms, especially those with risk factors. Diabetes, blood pressure, smoking, family history of heart disease, cholesterol, sedentary lifestyle, obesity, ఇవన్నీ ఉన్న వాళ్ళు, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, నేను చెప్తాను చెస్ట్ పెయిన్, సడన్ ప్రెషర్, టైట్నెస్, ఈ జాకి కానీ లెఫ్ట్ ఆర్మ్ కానీ రేడియేట్ అవ్వటం, జస్ట్ అప్పర్ అబ్డామినల్లో సమ్ ఫీలింగ్ ఆఫ్ డిస్కంఫర్ట్, ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డోంట్ ఇంటర్ప్రెట్ దెమ్, లీవ్ ఇట్ టు ద డాక్టర్స్, గో టు ద హాస్పిటల్, గెట్ అన్ ECG డన్. అండ్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవ్రీవేర్ ECGs ఉన్నాయి. ఆ ECG తీయించుకొని సమ్ టైమ్స్ సీరియల్గా తీయాల్సి ఉంటుంది. 2-3 ECGs తీసి, ఒక్కొక్కసారి ఈవెన్ ECG కెన్ బి నార్మల్, ఇట్ క్యాన్ బి వన్ టైప్ ఆఫ్ హార్ట్ అటాక్. బ్లడ్ టెస్ట్ అని చేస్తాము, కొలెస్ట్రాల్ ట్రోపోనిన్ అని చేస్తాము. అది చిన్న డ్యామేజ్ ఉన్నా సరే హార్ట్ మజిల్కి తెలుస్తుంది. సో ఈ టెస్ట్లు చేయించుకోవడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ దోస్ విత్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈవెన్ డయాబెటిక్స్ గ్యాస్ అనుకుంటూ ఉంటారు. ఇన్ డయాబెటిక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ హార్ట్ పెయిన్ అంటిల్ ప్రూవన్ అదర్వైజ్ అంటాను నేను. ఓకే. అండ్ ఇది విన్నాక చాలా మంది చెప్పొచ్చు అనమాట, అంటే డాక్టర్ నాకేం బీపీ లేదు, నాకు డయాబెటీస్ లేదు, నాకు కొలెస్ట్రాల్ కూడా అంతా ఓకే నార్మల్గానే ఉంది అని, ఇలా హెల్దీగా ఉన్న వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుందా? ఎస్, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు. మోస్ట్ ఆఫ్ అవర్ పీపుల్ కొలెస్ట్రాల్ అది చెక్ చేయించుకోరు, బీపీ చూపించుకోరు, సమ్ షుగర్ చేయించుకోరు, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 20 years దాటిన వాళ్ళందరూ కూడా కొలెస్ట్రాల్ చేయించుకోవాలి. మన ఇండియాలో ఎంతమంది మనం చేయించుకుంటాము? సో ఈ స్మాల్ థింగ్స్ కలిస్తే హార్ట్ అటాక్ రావచ్చు. ఎస్, ఏమీ రాకుండా, బట్ ఇట్ ఈస్ రేర్. మోస్ట్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. బట్ ఇట్ క్యాన్ అక్కర్ ఇన్ పీపుల్ వితౌట్ రిస్క్ ఫ్యాక్టర్స్ బికాస్ ఇండియన్ జీన్స్ ఆర్ బ్యాడ్. ఓకే, అంటే మొత్తం అంతా జెనెటిక్స్ నుంచి కూడా హార్ట్ అటాక్స్ అనేవి లైక్ ఇట్ ఇంపాక్ట్స్ జెనెటిక్స్. ఓకే, ఎస్పెషలీ విమెన్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉంటే విమెన్ లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే విమెన్ ఆర్ మోర్ ప్రోన్ అంటారా హార్ట్ అటాక్స్? దోస్ హూ హ్యావ్ దిస్ ఫ్యామిలీ హిస్టరీ. విమెన్ లో కూడా కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ is heart disease, not cancer, not breast cancer. Commonest cause of death is cardiovascular disease. Okay. So especially menopause వస్తూ ఉండగా పెరిమెనోపాజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది రిస్క్. డయాబెటిక్స్ కి ఆ ప్రొటెక్షన్ కూడా ఉండదు. The women with diabetes can have heart attacks even before menopause. Even before menopause? Yes. Okay. Diabetes ఉంటే ఆ ఎస్ట్రోజన్ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ అంత ఉండదు. ఓకే. సో డాక్టర్, ఇప్పుడు మీరు ఈ ఎంటైర్ టైంలో మీరు చెప్పారు వార్నింగ్ సైన్స్ అని చెప్పి, అసలు హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి బేసిక్గా కనిపించే వార్నింగ్ సైన్స్ ఏంటి? రిస్క్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్. డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఫ్యామిలీ హిస్టరీ, కొలెస్ట్రాల్, ఒబిసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఉన్న వాళ్ళకి చెస్ట్ ప్రెషర్ కానీ టైట్నెస్ కానీ బరువుగా చెస్ట్ మీద ప్రెషర్ పెట్టినట్టుండి అది జాకి కానీ హ్యాండ్స్కి కానీ రేడియేట్ అయ్యి అప్పర్ అబ్డమెన్లో డిస్కంఫర్ట్, సమ్ స్వెటింగ్, ఇవి అన్నీ కూడా, అండ్ చెస్ట్ పెయిన్ విచ్ ఇస్ రేడియేటింగ్ టు ద బ్యాక్. సో ఇవన్నీ కూడా హార్ట్ అటాక్ కి సిమ్టమ్స్. అవును, అంటే చాలా మందికి ఇలా ఉంటుంది అనమాట, అంటే నాకు ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయింది చెస్ట్ లో, కానీ అది మళ్ళీ బ్యాక్ కి మూవ్ అవుతున్నట్లు అనిపిస్తుంది అని, అది కూడా హార్ట్ అటాక్ సిమ్టమ్. ఓకే, డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఓకే. సో డాక్టర్, ఇప్పుడు హార్ట్ అటాక్ గురించి అయితే బేసిక్ సిమ్టమ్స్, తర్వాత వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకైతే. సో ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాక డాక్టర్స్ మోస్ట్లీ చెప్పే ఫస్ట్ వర్డ్ యాంజియోగ్రామ్. చాలా మందికి ఆ వర్డ్ కూడా వినుండరు. సో యాంజియోగ్రామ్ అంటే ఏంటి? ఇస్ దట్ అ ప్రొసీజర్?
అంటే నేను లెట్ మీ జస్ట్ క్లారిఫై వన్స్ అగైన్, హార్ట్ అటాక్ రాగానే 10 minutesలో ఈసీజీ తీయాలి, దట్ ఈస్ ద రికమెండేషన్. ఆ ఈసీజీలో ఎస్టీ ఎలివేషన్ అంటే ఒక టైప్ ఆఫ్ హార్ట్ అటాక్లో అంటే బ్లడ్ సప్లై నేను చెప్పినట్టు కంప్లీట్గా ఆగిపోతుంది, అప్పుడు మజిల్ చచ్చిపోతుంది. మా భాషలో టైమ్ ఇస్ మజిల్. అలాంటి సిచ్యువేషన్లో ఇమీడియట్గా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ చేయాలంటాం. అనదర్ టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ ఉంటుంది వేర్ బ్లడ్ టెస్ట్లో ఈసీజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం టైం వెయిట్ చేయొచ్చు. సో యాంజియోగ్రామ్ అంటే ఇట్ ఈస్ అ టెస్ట్. ఆ గుండెకి సరఫరా చేసే బ్లడ్ వెజల్స్కి పిక్చర్ తీస్తాము. సో ఆ దాన్ని యాంజియోగ్రామ్ అంటారు. ఓకే, సో యాంజియోగ్రామ్ చేస్తే జస్ట్ మీకు తెలుస్తుంది బ్లాకేజెస్ ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి, ఓకే ఉన్నాయా లేదా, ఇవన్నీ తెలుస్తాయి. సో మరి యాంజియోప్లాస్టీ అంటే ఏంటి డాక్టర్? సో యాంజియోగ్రామ్ ఇస్ జస్ట్ అ టెస్ట్. ఓకే. ప్లాస్టీ అంటే ఆ బ్లాక్ ని క్లియర్ చేస్తాము. సో జస్ట్ లైక్ అ ప్లంబర్ ఫైండ్స్ అ బ్లాక్, దట్ ఈస్ యాంజియోగ్రామ్. ప్లంబర్ క్లియర్స్ ద బ్లాక్, దట్ ఈస్ యాంజియోప్లాస్టీ. సో యాంజియోగ్రామ్ అంటే జస్ట్ ఒక టెస్ట్, యాంజియోప్లాస్టీ ఇస్ ద ప్రొసీజర్. యా, ఓకే, డన్. సో ఆ బెలూన్ చేసి ఒక మెష్ స్టెంట్ అని ఒక మెష్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాము, సో దాట్ బ్లడ్ సరఫరా రీఎస్టాబ్లిష్ అవుతుంది. సో యూ రిమెంబర్ ఐ సెడ్ బ్లడ్ సప్లై ఇస్ 100% కట్ ఆఫ్. సో ఆ సరఫరాని ఒక మెష్ పెట్టి ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకే. అండ్ డాక్టర్, చాలా మందికి స్టెంట్స్ కూడా వేయాలి అని చెప్పి అంటారు అనమాట. సో మాకు ఈ ప్రాసెస్ కొంచెం అంటే స్టెప్ బై స్టెప్ చెప్తారా? సో మీరు ఫస్ట్ స్టెప్ ఇస్ యాంజియోగ్రామ్ అని అన్నారు, సో అది తీస్తారు. నెక్స్ట్ యాంజియోప్లాస్టీ కంపల్సరీ చేశాక స్టెంట్ వేస్తారా? సో హౌ డస్ ఇట్ వర్క్? సో ఇట్ డిపెండ్స్. ఇఫ్ ఇట్ ఇస్ అ హార్ట్ అటాక్ అండ్ ద బ్లడ్ సప్లై, ఒక టైప్ ఆఫ్ హార్ట్ అటాక్, మా భాషలో ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటాము, అంటే బ్లడ్ సప్లై టోటల్గా ఆగిపోయింది, సో మజిల్ చచ్చిపోతుంది. యాజ్ ఐ సెడ్ టైమ్ ఇస్ మజిల్. అలాంటి సిచ్యువేషన్లో వెంటనే ఆ ఆర్టరీకి స్టెంట్ వేసి ఫ్లో ఎస్టాబ్లిష్ చేస్తాం. అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూఆర్ స్టక్, యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్. బట్ అనదర్ టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ ఉంటుంది, నాన్ ఎస్టీ ఎలివేషన్ అని. దాంట్లో డిపెండింగ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ బ్లాక్స్, కొందరిలో మందులు వాడతాం, కొందరిలో యాంజియోప్లాస్టీ చేస్తాం, కొందరిలో ఆల్ 3 బ్లడ్ వెసల్స్ బ్లాక్ ఉన్నాయి, మీరు బైపాస్కి వెళ్ళండి అని చెప్తాం. ఓకే, అంటే స్టెంట్ వేసినా వర్కౌట్ అవ్వదు అన్న పరిస్థితిలో మీరు బైపాస్ చేస్తారు. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు స్టెంట్ వేయాలన్నప్పుడు ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది, స్టెంట్ వేసేది లైఫ్ లాంగ్ ఉండిపోతుందా హార్ట్ లో, మన బాడీలో అని చెప్పి. ఇస్ దట్ ద కేస్ డాక్టర్? ఎస్, ఇట్స్ అ మెష్. అండ్ మెష్ ని ఆర్టరీలో ప్లాస్టర్ చేసేస్తాం ఆర్టరీలో. సో ఇట్ విల్ రిమైన్, బాడీ విల్ ఫార్మ్ అ లేయర్ ఆన్ ఇట్. ఓకే, అది పార్ట్ ఆఫ్ ద బాడీ అయిపోతుంది. ఒకసారి వేసిన స్టెంట్ ని తీయలేము. ఓకే. సో నవ్ డేస్ నాట్ ఇన్ హార్ట్ అటాక్ సిచ్యువేషన్స్, బట్ ఈ మెష్లు ఫారెన్ బాడీ పెట్టకుండా డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అని కొత్తగా వస్తున్నాయి. దాని ఇండికేషన్స్ వేరు, అది వేరు. బట్ ఇన్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇన్ హార్ట్ అటాక్ సిచ్యువేషన్ ఈ మెష్ లాంటి ట్యూబ్ వేస్తాము. ఓకే. అండ్ ఒక మనిషిలో ఒక్క స్టెంటే వేయాలి, ఏమన్నా లిమిట్ ఉంటుందా, లేకపోతే ఎన్ని స్టెంట్స్ అయినా వేయచ్చు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఓకే. సో సిచ్యువేషన్ బట్టి సమ్ టైమ్స్ హార్ట్ అటాక్ లో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఆ ఆర్టరీ ఒకదాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ మిగతా ఆర్టరీస్ వేరే చోట్ల బ్లాక్లు ఉంటే అవి స్టేజ్ చేస్తాం, అంటే ఏదైతే కల్ప్రిట్టో దాన్ని ట్రీట్ చేస్తాం. మిగతా ఆర్టరీస్ ని నెక్స్ట్ సిట్టింగ్ లో చేస్తాము. సో అండ్ దెర్ ఇస్ నో లిమిట్ ఆన్ ద స్టెంట్స్. Nowadays we are doing hybrid procedures, we are doing combination of stents, drug coated balloons, so that metal burden arteries lo heart lo manishlo tagutundi. Yes doctor, so lifelong medications use cheyalantara mari heart disease? Yes, lifelong blood thinner and cholesterol medication to prevent మిగతా చోట్ల డిజీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా వాడతాము. సో ఈ సర్టన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంత తక్కువ ఉండాలి అని మాకు క్లియర్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడతాము. ఓకే. సో హార్ట్ డిసీజ్ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందంటే మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు, లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ నో పాయింట్ దే షుడెంట్ స్టాప్. నో. ఓకే. కానీ మేము ఆ మెడిసిన్స్ వాడతా మీరు లైఫ్ లో అన్ని పనులు చేసుకోండి, మీరు దేన్ని లిమిట్ చేసుకోకండి అని చెప్తూ ఉంటాం కదా. దట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా. అండ్ చాలా మంది ఎక్సర్సైజెస్ చేయొచ్చా లేదా, లేకపోతే వాకింగ్ వెళ్ళొచ్చా లేదా, చాలా మంది బెండ్ అయ్యి లేవడానికి కూడా చాలా భయపడతారు స్టెంట్. దట్ బెండింగ్ అటివన్న లైఫ్ ఇట్స్ ఓన్లీ 3 to 4 millimeter స్మాల్ ట్యూబ్ ఇన్సైడ్ ద బాడీ అండ్ ఇట్ ఈస్ ప్లాస్టర్డ్
టు ది ఆర్టరీస్. అది మూవ్ అయిపోవటం అలాంటివి ఏమీ జరగవు. Okay. సో పేషెంట్స్ తమ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ద స్టెంట్, బట్ పంపింగ్ ఫంక్షన్ ఎంత ఉన్నది అన్న దాన్ని బట్టి, ఇఫ్ పంపింగ్ ఫంక్షన్ ఇస్ నార్మల్, అన్ని యాక్టివిటీస్ చేసుకోమని చెప్తాము. ఇఫ్ దెర్ ఇస్ సమ్ డిస్ఫంక్షన్, కొన్ని యాక్టివిటీస్ మాత్రమే రెస్ట్రిక్ట్ చేస్తాము. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ పేషెంట్ని వాళ్ళ లైఫ్ స్టైల్, ఒరిజినల్ లైఫ్ స్టైల్కి చేయటానికి, వెళ్ళిపోవడానికే మేము మా అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. ఓకే. అండ్ డాక్టర్, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ లైక్ డస్ ఇట్ ప్లే ఎనీ రోల్ హార్ట్ అటాక్స్? ఎస్, స్మోకింగ్ ఇంపార్టెంట్ దట్ పేషెంట్ స్టాప్ స్మోకింగ్. లేకపోతే మిగతా ఆర్టరీస్ లో ప్రోగ్రెస్ అవుతుంది. ఆల్కహాల్ కూడా లిమిట్ చేసుకోవాలి. సో ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నది మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. సో ఇట్స్ జస్ట్ నాట్ పుటింగ్ స్టెంట్ అండ్ ఫర్గెట్, ఇంకా అయిపోయింది లైఫ్ కాదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, మెడికేషన్ అండ్ స్టెంట్, ఆల్ త్రీ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ డాక్టర్, ఇంకొక మిత్ ఉంటుంది, మీరు మిత్తా కాదా అని మీరే ఇప్పుడు క్లియర్ చేయాలి మాకు. సో ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చింది ఒక పర్సన్ కి అంటే సెకండ్ టైం హార్ట్ అటాక్ వస్తే అది కంపల్సరీ లైఫ్ థ్రెటనింగ్ అని చెప్పి అంటారు. సో ఇస్ దట్ అ మిత్ ఆర్ రియల్? మిత్. ఓకే. సో హార్ట్ అటాక్ మళ్ళీ రావచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ డ్యామేజ్ టు ద మజిల్ హ్యాపెన్స్. ఓకే. నాట్ వెదర్ హార్ట్ అటాక్ అకర్స్. సో రికరెంట్ గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే ఇదర్ పేషెంట్లు మందులు మానేసైనా ఉండాలి, లేకపోతే కొందరికి ఒక 5 to 10% ఆఫ్ పీపుల్ కి చాలా అగ్రెసివ్ గా ఉంటుంది ఈ ప్రాసెస్ ఆఫ్ బ్లాకింగ్ ఎథెరోస్క్లెరోసిస్ అంటాము. అది చాలా అగ్రెసివ్ గా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మళ్ళీ మళ్ళీ వస్తుంటే అది డేంజరస్. వి ట్రై టు గివ్ మోర్ అండ్ మోర్ మెడికేషన్ టు కౌంటర్ ఇట్. ఓకే. అండ్ డాక్టర్, మీ పేషెంట్స్ లో మీరు కామన్ గా వినే క్వశ్చన్స్ ఏంటి హార్ట్ అటాక్ గురించి? హార్ట్ అటాక్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పని చేసుకోవచ్చా, మీరు చెప్పినట్టు మెట్లు ఎక్కొచ్చా, అన్ని పనులు చేసుకోవచ్చు, మెట్లు ఎక్కొచ్చు, మీ పనులు చేసుకోండి కానీ మా మందులు వేసుకోండి. డూ యువర్ ఫాలో అప్స్ రెగ్యులర్లీ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు యువర్ లైఫ్ స్టైల్. ఓకే, దట్స్ వాట్ వీ వాంట్. ఓకే డాక్టర్. సో ఫైనలీ డాక్టర్, మా వ్యూవర్స్ కోసం లైక్ డూ యూ వాంట్ టు గివ్ ఎనీ మెసేజ్ టు దెమ్? I would say prevention is better than cure. So I don't want you to get heart attacks. So prevent a heart attack. So to prevent a heart attack, healthy lifestyle, diet with no processed foods, exercise, strength training, even in women. It helps at least once a week strength training. ఇవన్నీ చేస్తే హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. బట్ once a heart attack occurs, get it treated. Stents save lives. Oh, wow. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు ఈరోజు చెప్పినవన్నీ కూడా ఐ హోప్ వ్యూవర్స్ అందరూ విని దే విల్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ టు మెయింటైన్ హెల్త్ చెకప్స్ రెగ్యులర్లీ. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today డాక్టర్. Hope we see you soon. Thank you Pallavi, thank you Suman TV. Yes డాక్టర్.